దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం ఇవాళ ఏలియా ప్రవక్త, ఆహాబు వీళ్ళందరి గురించి ధ్యానించుకున్నాం. ఏలియా గురించి మనం మొన్న ఆదివారం ధ్యానించుకున్నాం కదా. ఇంకొంచెం ఒక చిన్న మిరాకిల్ చేస్తున్నాడు ఏలియా. ఏంటి ఆ సూచక్రియ అని మనం తెలుసుకున్నాం. ఏలియా ప్రార్థించగా అక్కడ మొత్తము ఏలియా ప్రవక్త మరియు అతనితో పాటు చాలామంది బయలుదేవతలు పూజించే ప్రవక్తలు ఉన్నారన్నమాట. అక్కడ వాళ్ళందరూ ఒక ఛాలెంజ్ లాగా వేసుకున్నారు. ఏమని? వాళ్ళందరూ దహన బలులు అర్పించడానికి దహన పశువును అక్కడ కట్టెలను అవన్నీ పెట్టి ఉన్నారన్నమాట. ఏర్పరిచి వాళ్ళు స్వయంగా అగ్ని పెట్టలేదు, కానీ వాళ్ళు ఆరంభించారు. ఏమని? బయలుదేవతలకి పూజించే వాళ్ళేమో వాళ్ళ దేవుడికి, ఇతనేమో ఏలియా ప్రవక్త ఏమో యెహోవాకి. ఏమని? దేవుడా, బలిపశువుని ఇక్కడ పెట్టి ఉన్నాము, వీటిని మీరే మంటని రాజేసి పైనుంచి పంపించి ఇక దహన బలిని అర్పించడానికి మాకు సహాయం చేయండి అని. సరే అనేసి బయలుదేవతల దేవుడైతే స్పందించలేదు, వాళ్ళ యొక్క దహన బలులను కాల్చలేదు, మంట పెట్టలేదు. కానీ వీళ్ళు మాత్రం యెహోవాకు ప్రార్థించడం వల్ల ఏలియా యొక్క దహన బలిని మంచిగా అగ్ని వచ్చి దహించేసి ఆ చుట్టుపక్కల ఉన్న నీటిని కూడా ఆ యొక్క అగ్ని దహించేసింది. అలాగా అప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏలియా గారు అలా ఏలియా ప్రవక్త ఘనకార్యము, సూచక్రియలు, అద్భుత క్రియలు యెహోవా నామంలో చేసి ఉన్నాడు అన్నమాట. అలాగే యెహోవా నామమును అతడు మహిమపరిచి ఉన్నాడు. తర్వాత ఆహాబు కి ఏమని చెప్తాడు ఏలియా? అక్కడ పైన కొండల నుంచి కింద యెజ్రెయేలు గుమ్మం వద్దకు ఇప్పుడే నువ్వు త్వరగా వెళ్ళిపో అనగా ఆహాబు మొదలవుతాడనమాట. ఆ కొండల నుంచి ఆ యొక్క గుమ్మంల దగ్గరికి తొందరగా వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఇతను వస్తాడు. ఏలియాని యెహోవా బలపరచడం వల్ల రథమెక్కి ఇజ్రాయేల్కు వెళ్ళిపోతున్న ఆహాబుని ఓవర్టేక్ చేస్తాడు. ఎవరు? ఏలియా. నడుముగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మము వద్దకు వచ్చాను. అలాగూ ఆహాబుకి ఏలియాకి ఒక టైప్ ఆఫ్ రన్నింగ్ రేస్ లేక కార్ట్ రేస్ లాగా జరిగిందన్నమాట. దాంట్లో ఆహాబు ఓడిపోగా ఏలియా ముందు వెళ్ళి ఉన్నాడు. అట్లా ఏలియా యొక్క ప్రవక్త యొక్క గొప్పతనము చాటబడుతూ ఉంది యెహోవా అతన్ని బలపరచడం వల్ల. అయితే తరువాత ఆహాబు యెహోషాపాతుతో సంధి కుదుర్చుకొని సిరియన్ల మీదకి యుద్ధంకి వెళ్తాడు. కానీ అక్కడ ఒక గాయంతో అక్కడ యుద్ధ భూమిలోనే ఆహాబు చనిపోతాడు. మధ్యలో ఏలియాను ఎలీషా వెంబడించడం మొదలేస్తాడు. ఎలీషా వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, మా అమ్మ నాన్నలకి నేను వెళ్ళిపోతున్నా, ఏలియాతో వెళ్తున్నానని చెప్పి వచ్చేస్తాను. వెళ్ళిపోయి చక్కగా అతడు ఏలియాను వెంబడించడం మొదలు పెడతాడనమాట. వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఆహాబుని అలాగా రన్నింగ్ రేస్లో ఓడించడం వల్ల ఆహాబు పోయి ఎవరికి? యెజెబెలునకు తెలియజేస్తాడు. ఏలియా చాలామందిని చంపేశాడు అని తెలియజేసేలోకి ఆహాబుని చంపిస్తాను అనేసి యెజెబెలు ప్రతిన పూణేలోకి అది తెలుసుకొని ఏలియా కొండలలో
ఆరంభించాడు అనమాట. దాక్కుంటే అక్కడికి వెళ్ళి యెహోవాయే ఏమంటాడు, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అతన్ని ప్రశ్నించగా, నన్ను నా యొక్క ప్రాణాలు తీయడానికి వీళ్ళు నా వెంట పడుతున్నారు, నేను అందుకే ఇక గుహల్లో దాక్కొని ఉన్నాను అంటే, సరే నీకు బదులుగా ఎలీషాను నేను ప్రవక్తగా అభిషేకించబోతున్నాను, నువ్వు వెళ్ళి ఎలీషాను ప్రవక్తగా అభిషేకించు అంటాడు. తర్వాత అట్లా ఏలియా బదులు. అయితే బెన్హదరు అని ఒక రాజు అనమాట, అతడు 2 సార్లు యుద్ధం చేస్తా ఆహాబు చేతిలో ఓడిపోగా పారిపోతాడు. 2 సార్లు పారిపోగా రెండోసారి ఏం చేస్తాడు, పోయి బెన్హదరు ఆహాబుతో సంధి కుదుర్చుకుంటాడు అనమాట. ఆహాబుతో సంధి కుదుర్చుకొని అప్పటి నుంచి ప్రశాంతంగా జీవించాడు అనమాట. అలాగూ ఇది ఒక మంచి ఉదంతం. నాబోతు ఆహాబు యొక్క బిజినెస్ ఏంటంటే, ఆహాబు అంటాడు, నాబోతు నీ యొక్క ద్రాక్ష తోట నాకు ఇచ్చేసి దానికి బదులుగా నీకు మొత్తం నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, లేకపోతే దీని బదులు కూరగాయల తోట ఇస్తాను అంటే నాకు వద్దు అంటాడు. అట్లా వెళ్ళిపోయాక వాళ్ళ భార్య యొక్క సహాయంతో ఆ యొక్క ద్రాక్ష తోటను ఆహాబు చేజిక్కించుకుంటాడు అనమాట తెలివిగా. అలా ఆహాబు రాజు మరి సిరియన్తో యుద్ధం చేస్తూ గాయపడి యుద్ధంలోనే చనిపోతాడు అనమాట. మనము ఇప్పుడు చక్కగా 1వ రాజుల యొక్క 22 అధ్యాయాలు దేవుని యొక్క నామార్థమై ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ చెల్లించుకుందాం.